నమస్తే, వెల్కమ్ టు ISR 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఫ్లోరిడాలో ప్రమాదానికి గురైన 5 వ్యక్తులతో ప్రయాణిస్తున్న జెట్ విమానం, 2 సజీవ దహనం. ఉత్తరాఖండ్లో కొనసాగుతున్న హింసాకాండ. ఇప్పటి వరకు ఈ హింసాకాండలో 6 మృతి. సభలో క్షమాపణలు చెప్పిన ఎంపీ జయా బచ్చన్. రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పై దూకుడుగా ప్రవర్తించిన జయా బచ్చన్. ఆన్లైన్ ద్వారా మేడారం సమ్మక్క సారలక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి. హాజరైన మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. చిరంజీవికి ఆతిథ్యం ఇచ్చిన గవర్నర్ దంపతులు. పద్మ విభూషణ్ అందుకోబోతున్న నేపథ్యంలో అభినందనలు తెలిపిన తమిళసై సౌందరరాజన్. శుక్రవారం స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 67.95 పాయింట్లు లాభపడి 21,785.90 వద్ద ముగిసిన నిఫ్టీ. 5 వ్యక్తులతో ప్రయాణిస్తున్న జెట్ విమానం ప్రమాదానికి గురైంది. విమానంలో డ్యూయల్ ఇంజిన్ ఫెయిల్ అవ్వడంతో ఈ జెట్ హైవేపై క్రాష్ అయింది. దాంతో విమానంలో భారీగా మంటలు చెలరేగాయి. 3 వ్యక్తులు గాయాలతో బయటపడగా 2 సజీవ దహనమయ్యారు. ఈ ఘటన ఫ్లోరిడాలోని నఫ్లీస్ విమానాశ్రయం సమీపంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. Moved a little bit. Yeah. That's a fairly big plane, actually. It is. It's a decent sized plane. It's Somebody telling people to stay. Oh man, gee. Oh, there goes the wing. Yeah, gee. Videotaping it? Yeah. అమెరికాలోని హవాయి రాష్ట్రంలో భారీ భూకంపం సంభవించింది. 6.3 తీవ్రతతో భూకంపం వచ్చిందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. పహాలాకు 37 కిలోమీటర్ల దూరంలో మౌనాలోవాలో 2 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భారీ భూకంపం వల్ల కొన్ని భవనాలు కూలిపోయాయి. భయాందోళనకు గురైన ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఉత్తరాఖండ్లో హింసాకాండ కొనసాగుతుంది. హల్దానీలో హైకోర్టు అక్రమ కట్టడంగా నిర్ధారించిన మదర్సా కూల్చివేత సందర్భంగా చెలరేగిన హింస విధ్వంసం సృష్టిస్తుంది. ఇప్పటి వరకు ఈ హింసాకాండలో 6 చనిపోగా 100కు పైగా పోలీసులు గాయపడ్డారు. పక్కా ప్రణాళికతోనే అల్లరి మూకలు ఘర్షణలు సృష్టించాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు నైనిటాల్ జిల్లాల్లో స్కూలు, కాలేజీలు, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ऐसा है ना यार, देखो खाली लोइंदा मोइंदा आके हंगामा करते रहे ना भाई, ये है मतलब खाली अच्छा नहीं लगता ना यार। कोई हमें यार खुशी हुई है, तुम हमारे भाई लोगों की वो बात हुई है। సమాజ్వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ శుక్రవారం తన వీడ్కోలు ప్రసంగంలో క్షమాపణలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా జయా బచ్చన్ రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పై దూకుడుగా ప్రవర్తించారు. జయా బచ్చన్ తన వీడ్కోలు ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అసెంబ్లీలో ఎవరినైనా అలా ప్రవర్తించి ఉంటే క్షమాపణలు చెప్తున్నానని జయా బచ్చన్ వెల్లడించారు. मुझे हमेशा कुछ हमारे साथी बोलते हैं, आप इतना गुस्सा क्यों हो जाती हैं? अब मेरा स्वभाव ऐसा है सर, मैं कैसे बदल दूं? जो चीज़ मुझे अच्छी नहीं लगती है और गलत है उसमें मैं गुस्सा कर जाती हूँ।
अगर मैंने बुरी तरह से गुस्सा किया, अगर पर्सनली किसी के ऊपर मैंने कोई बुरी बात कही, उसके लिए मैं आप सबसे माफ़ी मांगती हूँ। और आप सबको, जितने भी लोग हैं इस हाउस में, जो प्रस्तुत हैं, जो बाहर हैं, जो रास्ते में हैं, सबको बहुत बहुत शुभकामनाएं देती हूँ। ईश्वर आपको लंबी उम्र दे और ईश्वर आपको इतनी ताकत दे कि इस हाउस को आप इर्रेलेवेंट ना बनाएं। అసెంబ్లీ కమిటీ హాలులో ఆన్లైన్ ద్వారా మేడారం సమ్మక్క సారలక్కకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం అమ్మవార్లకు ఇచ్చే నిలువెత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ కార్యక్రమానికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజు నరసింహ, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర అధికారులు హాజరయ్యారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు రైల్వే గేటు వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో స్వీట్ల పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలుగు బిడ్డ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా అసెంబ్లీలో బడ్జెట్ సందర్భంగా 6 గ్యారంటీలలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారుల మీద అరంగంట సేపు అసెంబ్లీలో మాట్లాడుతూ 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏనాడు ఉద్యమకారుల ఊసే ఎత్తలేదు. కానీ నేను సీఎం అయిన తర్వాత ఉద్యమకారులను ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తానని, ఉద్యమకారులకు పెద్దన్నయ్య అండగా ఉంటారని తెలియజేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. జై తెలంగాణ, జై విజయన్న నాయకత్వం, విజయన్న నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. కావాలి తలకాయలు ఖరాబ్ చేస్తారు. కొల్లూరు రైల్వే గేట్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది. భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ తరఫున దేశ ప్రధానిగా సేవలు అందించినటువంటి పివి నరసింహారావు గారి కృషి మరులేంది. భారతదేశం అప్పులల్లా కష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు రాజ్యాంగం రచించి మరి ధనిక రాష్ట్రంగా భారతదేశాన్ని మార్చి ఆ రోజులలో భారతదేశంలో పేరు తెచ్చుకున్న తెలుగు గొప్ప ప్రధాని కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారికి భారతరత్న రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు అసెంబ్లీ సమావేశాలలో సీఎం యనమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులకు నేనేం చేసినా తక్కువనే, మరి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కృషి చేసిర్రు, వారి కృషి మరులేందని చెప్పి మరి ఉద్యమకారులకు ఇవాళ అరగంట సేపు ఉద్యమకారుల గురించి మాట్లాడి
నేను ఉద్యమకారులకు ఎన్నికలలో ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తానని గొప్ప మాట చెప్పినందుకు యనమల రేవంత్ రెడ్డి గారికి అభినందనలు, హర్షం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. మరి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు సీఎంగా చేసిన కేసీఆర్ గారు ఏనాడు 80,000 పుస్తకాలు చదివిందని చెప్పుకోను మాట వరకే కానీ ఏనాడు ఉద్యమకారుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మరి గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ సీట్ల పంపిణీ చేయడం జరిగింది. జై తెలంగాణ, జై కాంగ్రెస్. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం ఖాతాదారుల శ్రేయస్సుకు సుధా బ్యాంక్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ అన్నారు. శుక్రవారం బ్యాంకులో కోదాడకు చెందిన బూర్గుల లక్ష్మి 2022లో 4 లక్షల రూపాయల రుణం తీసుకుని చెల్లిస్తుండగా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. నాడు రుణం మంజూరు సమయంలో బ్యాంకు మేనేజ్మెంట్ మరియు మేనేజర్ ఖాతాదారుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా సౌకర్యం కల్పించడం జరిగింది. మిగిలిన రుణం చెల్లించాల్సిన అవసరం లేకుండా ఇన్సూరెన్స్ సంస్థ నుండి మంజూరు అయిన 3,54,000 రూపాయల చెక్కును లక్ష్మి భర్త శ్రీనివాసరావుకు అందజేశారు. సుధా బ్యాంకు కల్పించే సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ రవికుమార్ మరియు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. సుధా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఈరోజు కోదాడ బ్రాంచ్లో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన 3,56,000 రూపాయలు వారికి క్లెయిమ్ ఇవ్వడం జరిగింది. గతంలో బూర్గుల లక్ష్మి అనే మహిళ 4 లక్షల రూపాయలు రుణం తీసుకుని వారు అకాలంగా మరణం చెందడం ద్వారా మరి ఆ రోజు బ్యాంక్ మేనేజర్ చొరవతో ఇన్సూరెన్స్ చేయించడం వల్ల ఈరోజు వారి లోన్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో 3,56,000 రూపాయలు ఆ అమౌంట్ని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా వారికి బూర్గుల శ్రీనివాసరావు గారికి అందజేయడం జరిగింది. మరి ఈరోజు ఆ మహిళ బారోయర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ అకాల మరణం ద్వారా మనం తీసుకురాలేకపోయిన ఆవిడని వారి మీద ఆధారపడిన వారికి మరి వారి కుటుంబ సభ్యులకి కొంత ఊరట, కొంత వెసులుబాటు కలిగి ఆ రుణం తీర్చాల్సిన బాధ్యత నుంచి వాళ్ళని మనం ఆదుకోవడం జరిగింది. అట్లాగే సుధా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 6 బ్రాంచీలు కలిగి ఉండి దాదాపు 225 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ మరి ఖాతాదారుల సేవల కోసం, మరి ఖాతాదారుల యొక్క ప్రయోజనాల కోసం ఇటువంటి ఎన్నో స్కీముల ద్వారా వారికి రుణాలు మంజూరు చేయడమే కాదు మరి వివిధ పథకాల ద్వారా వారికి ఎంతో చేయూతనిస్తూ జరిగింది. మరి ఖాతాదారుల యొక్క శ్రేయస్సే మా యొక్క ప్రధానమైన ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు పోవాలి. అందుకు ఖాతాదారుల యొక్క వాటాదారులు, ఖాతాదారుల యొక్క మద్దతు, వారి యొక్క సపోర్ట్ ఎంతో అవసరం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. చంద్రబాబు బీసీలను బ్యాక్వర్డ్ కాస్ట్ గానే పరిగణిస్తే అదే బీసీలను బ్యాక్ బోన్ కాస్ట్ గా చేసి నిరూపించి రాష్ట్రానికి వెన్నెముక బీసీలు మాత్రమే అని నినదించిన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి మద్దతుగా తిరువూరు నియోజకవర్గంలోని 4 మండలాల బీసీ ముఖ్య నాయకులు తిరువూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ ని కలిసి అభినందనలు తెలియజేశారు. అందరూ మనుషులంతా ఒక్కటే అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అది కూడా దానికోసం కూడా మనంతా కృషి చేయాలి. మన సంఘాలు ఇప్పుడిప్పుడే ఎమర్జ్ అవుతున్నాయి. ఇంతకుముందు ఇంత చైతన్యం ఉండేది కాదు. దళిత బడుగు బలహీన వర్గాల్లో ఐకమత్యం ఉండేది కాదు. ఇప్పుడు మనం మార్చేటటువంటి పరిస్థితుల్లోకి వచ్చాం. మనకి ప్రెజర్ గ్రూప్గా తయారవుతున్న ప్రతి ఒక్కరు మన దగ్గరకు వస్తున్నారు. ఇదివరకంటే పెద్ద లెక్క వేసేవాళ్ళు కాదు. ఇప్పుడు మనని గౌరవిస్తున్నారు. అన్ని చోట్ల కూడా మన పక్క నియోజకవర్గంలో మరి చిన్న జడ్పీటీసీ తిరుపతిరావు అనే వ్యక్తికి సర్నాల తిరుపతిరావుకి యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. రేపు ఎమ్మెల్యే కూడా ఆ క్యాండిడేట్ ఆయనే అవుతాడు. అందుకనే మీరు ఆలోచించండి, ఏ విధమైనటువంటి స్టెప్స్ వేస్తున్నారు, ఏ పార్టీలు ఏ విధంగా ముందుకు వస్తున్నాయి అనే ఎజెండాని మనం పరిశీలించి వాళ్ళ యాక్టివిటీస్ని కూడా పరిశీలించి జగనన్న మన బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా బీసీ. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గండిరామన్న దత్త సాయిబాబా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి భక్తులు బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ లక్కాడి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో నిర్మల్ తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సాయి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
అంకితభావంతో పనిచేసే ప్రజల మన్ననలను పొందడం గొప్ప విషయమని పోలవరం ఎస్ఐ ఎస్ఎస్ఎస్ పవన్ కుమార్ అన్నారు. పోలవరం నుండి కృష్ణా జిల్లా చెల్లపల్లి బదిలీపై వెళ్లిన తహసీల్దార్ బి సుమతికి వీడ్కోలు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం తహసీల్దార్ బి సుమతి 3.5 ఏళ్ల పాటు అత్యుత్తమ సేవలు అందించి అందరి అభిమానాలు పొందారు అన్నారు. 2021, 22, 23 వరదలలో రింగుబండ్ పటిష్ట కరోనా సంక్షోభంలో కూడా పోలవరం మండల విశేష సేవలు అందించారని, ఇంతటి మంచి మనసు వ్యక్తిత్వం ఉన్న తహసీల్దార్ తమ మండలం నుండి వెళ్లిపోవడం పోలవరం ప్రజలకు ఇష్టం లేదని, బదిలీలో భాగంగా ఇలాంటివి తప్పవని ఆయన అన్నారు. తహసీల్దార్ బి సుమతి మాట్లాడుతూ తమ విధి నిర్వహణలో సహాయ సహకారాలు అందించిన పోలవరం మండల ప్రజా ప్రతినిధులకు, సిబ్బందికి, ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తహసీల్దార్ బి సుమతి దంపతులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, విఆర్ఓలు, విఆర్ఏలు, రెవెన్యూ సిబ్బంది, సెక్రటరీ రాజారావు తదితరులు పాల్గొన్నారు. సందర్భం వచ్చిన మేడం గారికి ఫోన్ చేసి ఒక డౌట్ వచ్చినా, ఒక పనున్నా టైం చూసుకునేవాడిని కాదు అసలు. ఎందుకంటే మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు వారికి, అలాగే ఆ సార్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ ఫంక్షన్ ఏర్పాటు విషయంలో కనుక మాతో పాటు మాకంటే ఎక్కువగా విలేకరుల గురించి అయితే ఒక విషయం చెప్తాను. నేను మాకంటే ఎక్కువగా విలేకరులు అందరూ కూడా వచ్చి, సార్ మేడం గారికి ఎప్పుడు ఫంక్షన్ పెడుతున్నారు, ఎప్పుడు ఏంటి, ఏ క్షణంలో వచ్చినప్పుడు కూడా మాకు చెప్పండి అని వాళ్ళందరూ కూడా చాలా అభిమానంతో వచ్చి రోజు కూడా వచ్చి అడిగేవారు నన్ను. మరి వాళ్ళకి మా ఆఫీస్ తరఫున మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ రోజున మరి ఈ సార్కి, ఈ మేడం గారికి చెప్పేది ఏంటంటే, మనందరికీ తెలిసిన విషయమే, ఎక్కడ ఏ విషయంలో ఏ రేంజ్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది విదేశీయులు యాత్రకు వచ్చి ఆ యొక్క రాజ్యం యొక్క పరిస్థితిని గ్రంథాల రూపంలో రాసేవారు. అలాగే మనకి ఎక్కువ పరిస్థితులు ఇక్కడ ఎవరికి తెలుస్తాయండి? ఎక్కువ ప్రెస్ వారికే తెలుస్తాయి. అంటే వాళ్ళనే విదేశీ రచనలు చేసినటువంటి విదేశీయులతో పోల్చామంటే వాళ్ళ యొక్క జ్ఞానం అనేది ఇక్కడ. ఎందుకంటే ప్రతి విషయం కూడా రేపు పొద్దున్న మనకి ఇందులోకి రావాలంటే ఎవరు రాయాలండి? ఏదైనా విషయం జరిగిందంటే ప్రెస్ వాళ్ళే. కాబట్టి వాళ్ళందరితో కూడా ఎవరైనా వ్యతిరేకంగా ఏ విధమైనటువంటి భావాలను వ్యక్తీకరించకుండా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఈ యొక్క ఆమె యొక్క విధులను ఎంత సక్రమంగా నిర్వహించారో అనే విషయాన్ని అన్న తెలియజేశారు. అలాగే లేడీ విఆర్ఓస్ నుంచి చందర్లపాడు మండలం కోనాయిపాలెం గ్రామంలో చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుతో గుండెపోటుతో మృతి చెందిన వనపర్తి మల్లికార్జునరావు గారి కుటుంబ సభ్యులను మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్యతో కలిసి శ్రీమతి నారా భువనేశ్వరి పరామర్శించారు. వేలాదిగా జనం తరలివచ్చి నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికారు. మల్లికార్జునరావు గారి చిత్రపటానికి నారా భువనేశ్వరి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ నుంచి 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కును వారి భార్య కస్తూరికి అందజేశారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో మనస్తాపనతో మృతి చెందిన వారిలో ఇప్పటి వరకు 60 కుటుంబాలను పరామర్శించారు. ఇంకా 160 కుటుంబాలను పరామర్శించి ఆదుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ పరామర్శించి ధైర్యం చెప్పాలని నాతో అన్నారు. తెలుగుదేశం బిడ్డలే తర్వాత ఇప్పటి వరకు ఇప్పుడు దాకా 90 కుటుంబాలని నేను కలిశాను. ఇంకా ఒక 160 కుటుంబాలు ఉన్నారు. నేను తప్పకుండా నా కర్తవ్యం నేను మర్చిపోను. మా బిడ్డల్ని ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి నేను కలుస్తాను. తర్వాత మీ అందరికీ తెలుసు, 60 రోజులు 70 రోజులు మనం కురుక్షేత్రం ఎదుర్కొంటున్నాం. అది తప్పకుండా మనమే గెలుస్తాం. జై తెలుగుదేశం, జై అమరావతి. అందరికీ కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు, నమస్కారం అండి. అర్థమవుతుంది మీ ఆవేశం, మీ ఆవేదన. కొంచెం మీరు ఓర్పు పట్టాలి అందరూ. నా అక్క చెల్లెళ్ళకి నమస్కారం.
నా కోసం మీరు ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అదిను మీ అందరికీ తెలుసు, ఈ నిజం గెలవాలి అనేది నేను ఎందుకు తీసుకున్నాను. చంద్రబాబు నాయుడు గారిని తప్పు కేసులు పెట్టి ఆయన్ని 53 రోజులు జైల్లో పెట్టారు. కానీ ఆయన జైల్లో ఉన్నా కూడా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శనివారం చిట్టిపాలెం గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. క్రిస్టియన్లకు కేటాయించిన బరియల్ గ్రౌండ్ కు వెళ్లే దారి సరిగ్గా లేక హిందువుల శ్మశాన వాటికలో ఖననం చేయాలని నిర్ణయించారు. కొంతమంది గ్రామస్తులు దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం ఏర్పడింది. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ ఇరు వర్గాలతో మాట్లాడి సమస్యను చాకచక్యంగా పరిష్కరించారు. బందర్ రూరల్ మండలంలోనే చిట్టిపాలెం గ్రామంలో ఈరోజు సాయంత్రం శ్మశానానికి సంబంధించి హిందువులకి మరియు క్రిస్టియన్ల మధ్య ఖననం చేసే విషయంలో చిన్న వివాదం రైజ్ అయింది. దానికి సంబంధించి మాకు స్టేషన్కి ఫోన్ కాల్ రావడం వల్ల ఇమీడియట్గా మేము మా సిబ్బంది అంతా వచ్చాము. ఇక్కడ హిందువులకు సంబంధించి ఒక శ్మశాన వాటిక ఉంది, అదేవిధంగా క్రిస్టియన్లకు సంబంధించి వేరే కేటాయిస్తున్నారు రెవెన్యూ వాళ్ళు. వాళ్ళకి సరైన దారి లేకపోవడం వల్ల వాళ్ళు చీకటవడం వల్ల వాళ్ళు హిందూ దానిలోనే శ్మశానంలోనే ఖననం చేస్తామని చెప్పేసి రావడం వల్ల వాళ్ళు దాన్ని హిందువులు అడ్డుకున్నారు. దానికి సంబంధించి మేము ఇమీడియట్గా వచ్చేసి వాళ్ళ పెద్దలతో మాట్లాడాము. అదేవిధంగా రెవెన్యూ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి విఆర్ఓ గారు, ఆర్ఐ గారు, మా ఆర్పేట సిఐ గారు అందరూ వచ్చిన్నాం. పెద్దలతో మాట్లాడి తాత్కాలికంగా సమస్యను పరిష్కరించాం. వాళ్ళు కేటాయించిన ఏదైతే క్రిస్టియన్లకి ఒక 30 సెంట్లు కేటాయించారు, ఇదే పంచాయతీలో కొంచెం దూరంగా కేటాయించారు. దానిలోనే ఖననం చేసుకోవడానికి సిద్ధమయ్యి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలాంటి వివాదం లేదండి. దీనికి శాశ్వతంగా రేపు ఎంఆర్ఓ గారు, తర్వాత గ్రామ పెద్దలు, మేము కూర్చొని పూర్తి స్థాయిలో దీనికి పరిష్కార మార్గం ఏర్పాటు చేస్తాము. ఎవరైతే దీనికి శ్మశానం దగ్గరికి వచ్చి తాళాలు పగలు కొట్టారని చెప్తున్నారు, దాని మీద కూడా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటామండి. థ్యాంక్ యూ. కొండూరు మండలంలో కిడ్నీ మహమ్మారి సోకి బాధితులు పిట్టల రాలిపోతున్నారని ప్రభుత్వం కనీసం శుద్ధి చేసిన కృష్ణా జలాలు అందించడంలో పూర్తిగా విఫలం చెందిందని, బాధితులను వెంటనే ఆదుకోవాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. శనివారం సిపిఐ కొండూరు మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని బాధిత ప్రాంతాల్లో సిపిఐ ప్రతినిధి బృందంతో పర్యటించారు. సమస్య ఆగమ్య గోచరంగా ఉన్నది. పెద్ద ఎత్తున ప్రభుత్వం వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాల మేరకు డయాలసిస్ సెంటర్ను ప్రారంభిస్తామని చెప్పారు, ప్రారంభించారు. అలాగే ట్యాంకులలో ప్రభుత్వం ద్వారా, ప్రభుత్వ శాఖల ద్వారా 21 గ్రామ పంచాయతీలకి, అలాగే శివారు ప్రాంతాలైనటువంటి తండా ప్రాంతాలకి మంచినీటిని సరఫరా చేస్తామని చెప్పారు, రక్షిత మంచినీటి సరఫరాలు. కానీ వేసవికాలం రాకముందే, వేసవి రాకముందే అప్పుడే నీటి ఎద్దడి ప్రారంభమైంది. గత 10 రోజుల నుంచి కూడా తండా ప్రాంతాల్లో కానీ, గ్రామాల్లో కానీ ఎక్కడ కూడా మంచినీటి సరఫరా, తాగునీటి సరఫరా సప్లై కావడం సరిగ్గా జరగటం లేదు. కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేటువంటిది, ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఇవాళ 38 కోట్ల రూపాయలు మంజూరు చేసి తక్షణమే 21 గ్రామాలకి, అలాగే శివారు ప్రాంతాలకి పైప్ లైన్ల నిర్మాణం చేసి యుద్ధ ప్రాతిపదికన మంచినీటిని సరఫరా చేస్తామని చెప్పి ఓ వైద్యుడు తన వృత్తి ధర్మాన్ని మరిచి ఏకంగా ఆసుపత్రిలోనే ప్రీ వెడ్డింగ్ షూట్ ఏర్పాటు చేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని ఆసుపత్రిలో జరిగింది. బరంసాగర్ ఏరియాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ వైద్యుడిగా పనిచేస్తున్న ఓ డాక్టర్ ఆపరేషన్ గదిని ప్రీ వెడ్డింగ్ షూట్ కు వేదికగా ఎంచుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఆ వైద్యుడిని విధుల నుంచి తొలగించింది.
హైదరాబాద్లోని రాజ్ భవన్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసైని మెగాస్టార్ చిరంజీవి దంపతులు కలిశారు. ఈ సందర్భంగా పద్మవిభూషణ్ పురస్కారం పొందిన మెగాస్టార్ చిరంజీవిని గవర్నర్ తమిళసై దంపతులు అభినందించారు. I'm extremely sorry on the day I was unable to come. Yes, under the Home Minister, yeah. Thank you so much. Sir, for supporting our They deserve many more laurels. Beyond the screen, you have done so many. Yeah, that was my word, and that was really very much picked up because on screen everyone can. Beyond the screen, your service is highly appreciable. That is very great. Nice of them working about cinema industry workers. Right from the beginning, madam is to. He was giving idea. This is Subramania. Sir. మేడం ఒక్కసారి ఇక్కడ చూడండి. Sovereign to tell for Apollo. Yeah, she is radiologist. My son is a community medicine specialist. Daughter is a diabetologist. But they are two doctors. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 167.04 పాయింట్లు పెరిగి 71,595.49 వద్ద, నిఫ్టీ 67.95 పాయింట్లు లాభపడి 21,785.90 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ప్యాక్ నుంచి ఎస్బీఐ, సన్ఫార్మా, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్ లాభపడగా M&M, భారతి ఎయిర్టెల్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ నష్టపోయాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.04గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఫ్లోరిడాలో ప్రమాదానికి గురైన 5 వ్యక్తులతో ప్రయాణిస్తున్న జెట్ విమానం, 2 సజీవ దహనం. ఉత్తరాఖండ్లో కొనసాగుతున్న హింసాకాండ, ఇప్పటి వరకు ఈ హింసాకాండలో 6 మృతి. సభలో క్షమాపణలు చెప్పిన ఎంపీ జయా బచ్చన్, రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పై దూకుడుగా ప్రవర్తించిన జయా బచ్చన్. ఆన్లైన్ ద్వారా మేడారం సమ్మక్క సారలక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, హాజరైన మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. చిరంజీవికి ఆతిథ్యం ఇచ్చిన గవర్నర్ దంపతులు, పద్మ విభూషణ్ అందుకోబోతున్న నేపథ్యంలో అభినందనలు తెలిపిన తమిళసై సౌందరరాజన్. శుక్రవారం స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 67.95 పాయింట్లు లాభపడి 21,785.90 వద్ద ముగిసిన నిఫ్టీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.